కాంగ్రెస్ మా కార్యకర్తలు ఏంటంటే ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు జర జోరుగా తిరిగేది, రోడ్లు ఎక్కేది, ధర్నాలు చేసేది, హంగామా చేసేది. ఇక ప్రభుత్వానికి వచ్చినాక జర సలహపడ్డట్టున్నారు. కొంచెం ఈరోజు ఆ ఉత్సాహం, నేను చాలా మంది ఊరికెళ్ళి రావాలని నేను కోరుకున్నా, అది మాత్రం కొంచెం నిరుత్సాహమే అని ఈ సందర్భంగా ఉన్నట్టు చెప్పక తప్పదు. సరే, ఏదేమైనప్పటికీ ఈ మెసేజ్ అనేది ప్రజలలో పోవాలి కాబట్టి అందుకోసమే ఒక మీటింగ్ పెట్టుకున్నాం. లేదంటే ఎక్కడిదక్కడ ఊరు కొబ్బరికాయ కొట్టుకుంటూ ఫౌండేషన్ వేసుకుంటూ పోగలుగుతాం. మనకు దాదాపు 127 ఊర్లు, 50 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. ఆ లెక్కన చూస్తే మనకు దాదాపు 180 వార్డులు ఊర్లు. కానీ ఊరు తిరగాలంటే మరి చాలా సమయం పడుతుంది. అయినా కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం. పోచంపల్లి మండలం టౌన్లో అక్కడికి సంబంధించి 16 కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా శంకుస్థాపన జరిగింది. ఈరోజు మన భువనగిరి మండలానికి సంబంధించి మన భువనగిరి టౌన్లోనే 13,60,00,000 రూపాయలతోటి మనము వార్డుల నిధులు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాము. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఇప్పుడు ఇదే గంజ్ మార్కెట్ యార్డ్లో. అట్లనే మనకు సంబంధించి మండలానికి సంబంధించి కూడా 9.5 కోట్లతోటి గ్రామాన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం, మరి 9.5 కోట్లతోటి మరి శంకుస్థాపన చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ ఈరోజు మండలం అండ్ టౌన్ రెండు కలిపి కూడా 23.1 కోట్ల రూపాయలతోటి మండలం అండ్ టౌన్ శంకుస్థాపనలు నిధులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సో చాలా గొప్ప విషయం. ఇట్లా నిధులు ఇట్లా రావడం అనేది అరుదు. ఒక్కొక్క గ్రామానికి 40, 50 లక్షలు, 60 లక్షలు కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. ఇది మన అదృష్టంగా భావించాలి. అదే ఒలిగొండది హెచ్ఎండి లేదు, అక్కడ అన్ని నిధులు రావు. ఇక్కడ కూడా అంతకుముందు ఎప్పుడు ఇట్లా రాలే. మనము ముఖ్యమంత్రి గారిని పదే అడగడం, వారు కూడా మన మీద మన ప్రాంత ప్రజల మీద ప్రేమతోటి నిధులు ఇచ్చిండ్రు. సో అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ భువనగిరిలో. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ కార్యక్రమం చేసుకుందాం గొప్పగా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం అయినప్పుడు అది అందరికి తెలియజేసే బాధ్యత కూడా మన మీద ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు ఈ స్టేజ్ మీదకి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ తెలవాలి, ప్రభుత్వం మన మీద ప్రేమతోటి నిధులు ఇచ్చినప్పుడు మనం చెప్పాల్సిన అవసరం, అందరికి తెలియాల్సిన అవసరం. సో ఆ విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈ యొక్క శంకుస్థాపనలు ఇక్కడ చేసుకున్నాం. సరే, అక్కడ పోచంపల్లి అయిపోయింది, భువనగిరి మండల్ టౌన్ అయిపోయింది. మళ్ళా ఎల్లుండి బీబీ నగర్ మండలంలో కూడా అక్కడ 16 కోట్ల రూపాయలతోటి బీబీ నగర్ మండలం కూడా చేసుకుంటే హెచ్ఎండి నిధులన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకునే కార్యక్రమం మొదలు అవుతుంది. ఎక్కడికక్కడ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాము. భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మనకు సంబంధించిన అంటే అనేక కార్యక్రమాలు, ప్రతి వార్డులో కూడా డ్రైనేజీలు, రోడ్లకు సంబంధించిన అనేక అంశాలు చేసుకునేడానికి వీలవుతుంది. ముఖ్యంగా మనకు తాతానగర్ అంటే కొన్ని నేను చెప్తాను, తాతానగర్ గ్రేవ్ యార్డ్కి సంబంధించి 80 లక్షల రూపాయలు పెడుతున్నాం. అవును కదా, ఆడ గ్రేవ్ యార్డు ఒక 7-10 వార్డులకు సంబంధించి మరి వాళ్ళంతా అక్కడ వెళ్తారు. ఒట్టొట్టి గ్రేవ్ యార్డ్ 20-30 లక్షలు పెట్టాలంటే 20-30 లక్షలు కాదు, కనీసం మంచిగా చేయాలి, అన్ని హంగు ఆర్భాటంతో ఉండాలి. ఏది చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒక పట్టణం లాగా ఉండాలి. టౌన్ అంటే టౌన్ మున్సిపాలిటీ లాగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచిగా చేద్దామని చెప్పి అక్కడ 80 లక్షలు ఒక ఆ గ్రేవ్ యార్డ్ దగ్గర పెడుతున్నాం. హనుమాన్వాడ రోడ్డు మొత్తం కూడా డెవలప్ కావాలి. అది సన్నగా ఉంది. అది హనుమాన్వాడ రోడ్డు కూడా అక్కడ రామకృష్ణాపురం కానీ, అటు బండసోమరం కానీ, చందుపట్ల కానీ, పెంచకలపాడు కానీ ఆ గ్రామాల గుండా మరి పోతుంది. కాబట్టి ఆ రోడ్డు చాలా మంది వెళ్తారు. బట్ అంతేకాకుండా టౌన్లో ఉండే రోడ్డు సన్నగా ఉండే ఏదో మరి చిన్న బస్తీలాగా ఎందుకు ఉండాలి? మనం ఒక టౌన్ అంటే టౌన్ లాగా ఉండాలి. సిటీ వాతావరణం భువనగిరిలో రావాలి. సో దానికోసం ఆ రోడ్ మొత్తం డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అవసరమైతే ఎక్కడన్నా వైడనింగ్, యాక్చువల్గా 60 ఫీట్ రోడ్డు వీలైన కాడల్లా మొన్న 3 రోజుల కింద మేము పట్టణ పెద్దలం అందరం కూడా తిరిగినాం. ఆల్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు, వేరే పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు, వేరే బీజేపీ వాళ్ళు కూడా కలిసారు. అందరం కూడా ఇది చేయాలని చెప్పారు. అదంతా తిరిగి చూసినాం. ఆ రోడ్ ఎక్కడెక్కడ వైడెన్ చేయాలి, ఒక మంచి రోడ్ వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. అక్కడ ఆస్తుల విలువలు కూడా పెరుగుతాయి. రోడ్ ఆల్మోస్ట్ 80% వెడల్పే ఉంది. అట్లనే ఇక్కడ భువనగిరి మన నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా మీదుగా మరి నల్గొండ చౌరస్తా వరకు కూడా ఆ రోడ్డు కూడా 60-70%
క్లియర్గా ఉంది. ఆ రోడ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ రోడ్డు సన్నగా ఉంటుంది. ఒక మోటార్ సైకిల్ పక్క పోతుంటే లారీ వస్తే కిందికి దిగాలంటే ఓ ఫీట్ కిందికి ఉంటుంది. కింద పడతారు, యాక్సిడెంట్స్ అవుతాయి. ఓ లారీ పోయి చక్కగా ఇంటికే గుద్దితే ఆడ 3 సార్లు గుద్దిందంట ఆ ఇంటికి. ఇప్పటికీ కొన్ని ఏళ్ళకి 4-5 ఏళ్ళకెళ్ళి 3-4 సార్లు ఇంటికి ఆ లారీ పోతుంది, గుద్దుతూనే ఉంది. ఏదో లారీ వస్తుంది, గుర్తుంది. అంటే రోడ్ కాడగా ఉంటే ఏమవుతుంది, ఓ పక్క ఓ ఇంటి మీదకి లారీ పోతే 3 చనిపోయారు. సో అట్లాంటి పరిస్థితి మనకు ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ రోడ్డు కూడా వైడన్ చేసే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నాము. సో దాని మీద కూడా అందరూ చేయాలని ఆలోచనలు, దానికి కూడా సపరేట్ నిధులు కేటాయించి చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ చౌరస్తాను మంచిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఇప్పుడు ఆ స్టాచ్యూ ఏదైతే ఉందో పక్కకున్నది సెంటర్ చేసి ఈరోజు నల్లగొండ, సూర్యాపేట ఏ విధంగా అభివృద్ధి జరిగినాయో ఆ స్థాయిలో భువనగిరి కూడా అవపడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ చౌరస్తాను బ్యూటిఫుల్గా డెవలప్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే ఆ సెంటర్ ఇది ఆ జంక్షన్స్ అన్ని డెవలప్ చేసే కార్యక్రమం చేయడం. హైదరాబాద్ చౌరస్తా కానీ, నల్గొండ చౌరస్తా కానీ, అట్లనే ఇక్కడ రాజీవ్ గాంధీ చౌరస్తా కానీ, పూలే విగ్రహం ఉంది అక్కడ పూలే చౌరస్తా, అక్కడికి వెళ్ళి జగదేవ్పూర్ రోడ్ కూడా డెవలప్ చేస్తే ఓ పట్టణ వాతావరణం ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం. మరి అట్లనే అంబేద్కర్ చౌరస్తా నుంచి నల్గొండ చౌరస్తా పోయే రోడ్ కూడా అది కూడా సన్నగా ఉన్నది. బట్ రోడ్ వెడల్పు ఉంది. ఎక్కడనో 1-2 ఇల్లు 3-4 ఇల్లు తప్పితే వాళ్ళని కూడా అడిగి ఏ విధంగా చేసుకుంటాం, అక్కడ వాళ్ళకి ఏ విధంగా మేలు చేయగలుగుతాము, ఏ విధంగా వాళ్ళకి నష్టం కాకుండా ఆ రోడ్ అక్కడ ఏ విధంగా వెడల్పు చేస్తామో చూసుకొని అన్ని కూడా చేసి నిధులకు కొరత లేదు. నేను చాలాసార్లు అన్నా భువనగిరి